Hello guys, welcome back to our channel with me, Shravani. I knew you are waiting for this video about early release, so without any further ado, we'll start our video. Most of the people, while switching the job, especially MNCs నుంచి startups or mid-level startupsకి వెళ్ళేటప్పుడు 90 days notice periodని హ్యాండిల్ చేయడానికి మామూలు స్ట్రగుల్ ఫేస్ చేయరు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది MNCస్లో నోటీస్ పీరియడ్ 90 days ఉంటుంది. అండ్ మీరు జాయిన్ అవ్వాలనుకున్న ఆర్గనైజేషన్ వాళ్ళు 45 days to 60 daysకి మిమ్మల్ని జాయిన్ అవ్వమని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆఫర్ని వదులుకోకుండా ఉండడం కోసం ఓకే వీ కెన్ నెగోషియేట్ అని చెప్తూ ఉంటాం. బట్ విల్ ఇట్ రియల్లీ పాసిబుల్ టు నెగోషియేట్ టు రెడ్యూస్ యువర్ నోటీస్ పీరియడ్? వెల్ మై ఆన్సర్ ఈజ్ ఎస్ వీ కెన్ నెగోషియేట్. బట్ హౌ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డియర్. ఇట్ విల్ గివ్ మీ సమ్ బూస్ట్ అప్ టు మేక్ మోర్ ఎఫర్ట్స్ ఫర్ యూస్ఫుల్ వీడియోస్. ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వస్తే, యాక్చువల్గా మిమ్మల్ని హైర్ చేసుకునే కంపెనీస్కి కూడా తెలుసు 90 days నోటీస్ పీరియడ్ ఉంటుంది అని. బట్ ఎందుకు వాళ్ళు 45 days or 60 daysలో జాయిన్ అవ్వమంటారు? ఎందుకంటే ఈ 90 daysలో ఏదైనా జరగచ్చు. మీ నోటీస్ పీరియడ్ టైంలో మీరు మల్టిపుల్ జాబ్స్కి ఆర్ మల్టిపుల్ కంపెనీస్కి ట్రై చేసి వేరే ఆఫర్ వస్తే ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి వాళ్ళు మిమ్మల్ని మోస్ట్లీ 45 days to 60 daysలో జాయిన్ అవ్వమని రిక్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 90 days నోటీస్ పీరియడ్ని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయ్యి జాబ్ స్విచ్ టైంలో స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు. విత్ మై నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఈ 90 days నోటీస్ పీరియడ్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఒక వీడియో చేయనా? ఇఫ్ ఎస్, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇఫ్ యూ వాంట్ దట్ వీడియో, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ టు హ్యాండిల్ దిస్ 90 days నోటీస్ పీరియడ్. ఇప్పుడు ఏంటంటే ఈ 90 days నోటీస్ పీరియడ్ని రెడ్యూస్ చేసుకునే ఆప్షన్ అయితే మీ చేతిలో ఉంది. అది ఎలా అంటే యూ హ్యావ్ టు చెక్ దీస్ థింగ్స్. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి బెంచ్ మీద ఉన్న పీపుల్. ఒకవేళ మీరు బెంచ్ మీద ఉన్నట్లయితే ఈ రీజన్తో మీ హెచ్ఆర్ని కన్విన్స్ చేయొచ్చు. ఇట్స్ లైక్ ఐఎమ్ ఆన్ బెంచ్ సిన్స్ దిస్ మెనీ మంత్స్ అండ్ ఐ గాట్ అన్ ఆఫర్ అని చెప్పి ప్రాజెక్ట్ లేదు కాబట్టి ఎర్లీ రిలీజ్ ఇస్తే యూజ్ అవుతుంది అని కన్విన్స్ చేయొచ్చు. సో ఎలాగో మీరు బెంచ్ మీద ఉండడం వల్ల ఎలాగో ప్రాజెక్ట్ లేదు కాబట్టి దే విల్ గివ్ ఎర్లీ రిలీజ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఆన్ బెంచ్. అండ్ ద సెకండ్ ఆప్షన్, కన్విన్స్ యువర్ మేనేజర్. మొత్తం మీ మేనేజర్ చేతిలోనే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీరు అసైన్ చేసిన టాస్క్స్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ వితిన్ 60 daysలో కంప్లీట్ చేస్తాను అని చెప్పి మీ మేనేజర్ యాక్సెప్ట్ చేస్తే హెచ్ఆర్ వాళ్ళు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. సో ఒకవేళ మీరు ప్రాజెక్ట్లో ఉండి మీకు కొన్ని అసైన్ టాస్క్స్ ఉంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి అయినా లైక్ విత్ ఇన్ టైంలో నేను కంప్లీట్ చేస్తాను అనే అష్యూరెన్స్ మీ మేనేజర్కి ఇవ్వండి. స్టార్టింగ్లో ఒప్పుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది, బట్ యూ కెన్ ట్రై సమ్ డిఫరెంట్ వేస్. రిపీటెడ్లీ అడుగుతూ ఉండండి హౌ ఇంపార్టెంట్ దిస్ ఆపర్చునిటీ ఈజ్ టు యూ అని ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసి ఎర్లీ రిలీజ్ కోసం రిక్వెస్ట్ చేయండి. మొదట్లో ఒప్పుకోరు, బట్ స్టిల్ యూ కెన్ ట్రై. ఇఫ్ కన్విన్స్ అయితే రిలీజ్ ఇస్తారు. బికాజ్ మేనేజర్ అందరూ మోనాక్స్ కాదు. దే విల్ సపోర్ట్ యూ ఇఫ్ దేర్ ఈజ్ సమ్ గ్రోత్ ఫర్ యూ. ఎట్ లాస్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆప్షన్ పైన రెండు వర్కౌట్ అవ్వకపోతే, ఒకవేళ మీ మేనేజర్ యాక్సెప్ట్ చేయట్లేదు, మీరు బెంచ్ మీద కూడా లేరు అని అనుకుంటే ఈ ఆప్షన్ లాస్ట్లో యూస్ చేయండి. నోటీస్ పీరియడ్ లీవ్, దట్ ఈస్ నోటీస్ పీరియడ్ బైఅవుట్. అండ్ ఈ ఆప్షన్ నేమ్లో మెన్షన్ చేసినట్టే నోటీస్ పీరియడ్ బైఅవుట్ అంటే ఏంటి అంటే we have to buy the notice period and get out of the organization. Name itself it is saying, right? పాలసీ అన్ని కంపెనీస్లో ఉంటుందని నేను చెప్పను, బట్ మోస్ట్లీ కంపెనీస్లో ఉంటుంది. బట్ హెచ్ఆర్ వాళ్ళు కానీ ఆర్ సీనియర్స్ ఎవరైనా ఉండొచ్చు, మేనేజర్స్ అలా, దే డోంట్ వాంట్ యూ టు నో దిస్. సో మోస్ట్లీ లేదేమో అన్నట్లే వాళ్ళు బిహేవ్ చేస్తారు. బట్ ఈ ఆప్షన్ ఉందో లేదో తెలుసుకోవాలి అంటే మీరు ఏ ఆర్గనైజేషన్ అయినా అవ్వండి, మీకు ఆఫర్ లెటర్ వస్తుంది కదా, ఆఫర్ లెటర్ థరోలీ నోటీస్ పీరియడ్ కాలం చదవండి. So there if you see anything related to notice period leave or notice period buyout, then relax. Notice period leave or buyout గురించి మెన్షన్ చేసినట్లయితే డెఫినెట్లీ యూ కెన్ ఆప్ట్ ఫర్ దట్ ఇఫ్ యూ వాంట్ దట్. అండ్ ఈ బైఅవుట్ ప్రాసెస్ ఒక్కొక్క ఆర్గనైజేషన్లో ఒక్కొక్కలా ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు 90 days నోటీస్ పీరియడ్ అయితే 30 days మీరు నోటీస్ పీరియడ్ బైఅవుట్ చేద్దాం అనుకుంటున్నారు, 60 days సర్వ్ చేద్దాం అనుకుంటున్నారు నోటీస్ పీరియడ్. దెన్ హౌ యూ కెన్ ప్రొసీడ్ అనేది ఫస్ట్ మీ మేనేజర్తో మాట్లాడాలి. ఇలాంటి ఒక పాలసీ ఉంది కదా, ఈ పాలసీ నుంచి నేను నోటీస్ పీరియడ్ బైఅవుట్ చేసుకుందాం అనుకుంటున్నా ఒక 30 daysకి. బికాస్ ఆఫ్ రీజన్స్ కూడా మీరు ఏదో లైక్ ఐ డోంట్ వాంట్ వర్క్ సో ఐ వాంట్ గో అన్నట్లు అంటే ఇట్ వోంట్ వర్క్. యూ హ్యావ్ టు బీ పొలైట్ ఇన్ దిస్ ప్రాసెస్.
బికాజ్ మీరు అటు ఇటు చేస్తే మీ మేనేజర్ చేతిలో ఉంటుంది కాబట్టి ఇది యాక్సెప్ట్ చేసేది. వీ హ్యావ్ డిపెండెన్సీ, సో వీ కాంట్ రిలీజ్ హిమ్ అని హెచ్ఆర్తో చెప్పేస్తారు ఈజీగా. సో పొలైట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మీ సిచ్యువేషన్ అండ్ ఈ ఆఫర్ యొక్క ఇంపార్టెన్స్ ఆయనకు అర్థమయ్యేలాగా చెప్పి బైఅవుట్ తీసుకుందాం అనుకుంటున్నాను అని రిక్వెస్ట్ చేయండి. అండ్ ఈ 60 డేస్లో మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ కంపల్సరీ మీరు ఫినిష్ చేస్తాను అన్నట్లు ఉండండి. ఈవెన్ దో మీకు ఒక డౌట్ రావచ్చు, ఆఫర్ లెటర్లో అది మెన్షన్ చేసినప్పుడు డెఫినెట్లీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దట్ ఈజ్ యువర్ రైట్ అని మీరు అనుకోవచ్చు. దట్ మైట్ బీ యువర్ రైట్, బట్ ఇక్కడ మేనేజర్ ఆర్ హెచ్ఆర్ వీళ్ళు లేకుండా వీ కాంట్ గెట్ ద థింగ్స్ డన్ రైట్. సో డెఫినెట్లీ యూ షుడ్ బీ పొలైట్ విత్ యువర్ మేనేజర్ వైల్ ఆస్కింగ్ దిస్ ప్రాసెసెస్ అండ్ ఆల్. యూ షుడ్ బి రిక్వెస్టింగ్ దెమ్ బికాజ్ ఎట్ ది ఎండ్ అవసరం మీది, వాళ్ళది కాదు. కాబట్టి ప్రాసెస్ అయ్యేంత వరకు బీ విత్ పేషెన్స్. సో ఈ 90 డేస్లోంచి ఒకవేళ 30 డేస్ మీరు నోటీస్ పీరియడ్ బైఅవుట్ చేసుకోవాలి అని అనుకుంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్లో ఎలా ఉంటుందంటే ఈ 30 డేస్కి మీ బేసిక్ పే ఉంటుంది కదా, బేసిక్ పే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15,000 నుంచి 20,000 అని అనుకుంటే పర్ డేకి బేసిక్ పే ఎంత అవుతుందో చూసుకోండి. ఆ పర్ డే శాలరీని మీ నుంచి డిడక్ట్ చేస్తారు. మీన్స్ 30 డేస్కి ఎంత అవుతుందో మీ బేసిక్ పే ప్రకారం అలా డిడక్ట్ చేస్తారు. అండ్ ఒకవేళ మీరు మీ మేనేజర్ని కన్విన్స్ చేయగలిగితే సమ్ కేసెస్లో ఒక 15 to 20 డేస్ మేనేజ్ చేయడానికి మీరేం పే చేయకుండా కూడా రిలీజ్ అవ్వచ్చు, ఎర్లీ రిలీజ్. సో కంప్లీట్లీ మీ మేనేజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ ప్రాసెస్. ఇఫ్ యూ విల్ బీ రూడ్ అండ్ ఆస్కింగ్ దిస్ థింగ్ టు హిమ్, మై బ్రదర్, యూ విల్ లాస్. సో ప్లీజ్ బీ పేషెన్స్ అండ్ డెఫినెట్లీ వాళ్ళు అర్థం చేసుకుంటారు. బికాజ్ సంథింగ్ దేర్ ఈస్ గ్రోత్ ఫర్ యూ అంటే నో వన్ విల్ స్టాప్ యూ, బికాజ్ వాళ్ళు కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మోస్ట్లీ దే విల్ హెల్ప్ యూ. బట్ మోర్ దాన్ 20-30 డేస్ అంటే కొంచెం లైక్ ప్రాజెక్ట్లో డిపెండెన్సీస్ ఉండడం వల్ల అలా వాళ్ళు కొంచెం ఒప్పుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు. బట్ అట్లీస్ట్ ఫర్ 30 డేస్ యూ కెన్ ట్రై. సో యాజ్ పర్ మై నాలెడ్జ్ ఈ 3 ఆప్షన్స్ అయితే మీకు వర్క్ అవుతుంది. ఒకటి, మీరు బెంచ్ మీద ఉన్నట్లయితే యూ కెన్ గెట్ ఈజీలీ రిలీజ్. ఇఫ్ యూ ఆర్ ఆన్ ప్రాజెక్ట్ మీ మేనేజర్ని కన్విన్స్ చేసి యూ కెన్ రిలీజ్ ఎర్లీ. ఇఫ్ నాట్, ఈ 2 ఆప్షన్స్ ఫెయిల్ అయితే దెన్ ఓన్లీ యూ గో ఫర్ నోటీస్ పీరియడ్ బైఅవుట్. ఇట్స్ లైక్ నోటీస్ పీరియడ్ బైఅవుట్ ఏంటి అంటే అది పాలసీస్ ప్రకారం ఉంది, బట్ ఇట్ విల్ క్రియేట్ అ నెగటివ్ ఇంపాక్ట్ అన్నట్లు ఉంటుంది ఆర్గనైజేషన్స్లో. బికాజ్ యూ ఆర్ లైక్ పేయింగ్ అండ్ గోయింగ్ అవుట్ రైట్. సో అదొక నెగిటివ్ ఇంపాక్ట్ లాగా ఉంటుందని చెప్పి దీన్ని లాస్ట్లో తీసుకోమని చెప్తున్నా. మీ వీలైనంత వరకు మీ మేనేజర్కి కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ నాట్ లైక్ అసలు అవ్వట్లేదు అని అనుకుంటే అప్పుడు ఆప్ట్ ఫర్ దిస్ ఆప్షన్. అండ్ వైల్ యూ ఆర్ స్విచ్చింగ్ ద జాబ్, కాల్స్ వచ్చినప్పుడు ఈ 90 డేస్ నోటీస్ పీరియడ్ని హ్యాండిల్ చేయడానికి కొన్ని ఫేజెస్లో చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఇఫ్ యూ వాంట్ టు నో లైక్ హౌ టు హ్యాండిల్ దిస్ 90 డేస్ నోటీస్ పీరియడ్, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్. ఐ విల్ మేక్ అ వీడియో ఆన్ ఇట్. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి జాబ్ సర్చింగ్ టైంలోనే కాల్స్ రావడం ఆగిపోతాయి బికాజ్ దే కాంట్ హ్యాండిల్ దిస్ 90 డేస్. And it's very, very important to know how to handle this 90 days notice period when you want to switch to other companies. This is the video, guys. If you have any doubts, let me know in the comment section. If you feel this video is useful for you, hit the like button. And if you are new to our channel, please do subscribe, dear. Stay tuned for more videos.